వెల్కమ్ టు యోగ మంత్ర. ఆసనాలు చేస్తే మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ప్రాణాయామం చేస్తే ఆయుష్ని పెంచుకోవచ్చు. సో ఇవాల్టి మన యోగ మంత్రలో వెయిట్ లాస్ కోసం త్రికోణాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో మధుర క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. మధురక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఊపిరితిత్తుల నిండుగా గాలిని పీల్చుకొని వదిలేస్తూ ఉండాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఈ క్రియను చేసిన తరువాత 2 చేతులను పైకి లేపి బొటన వేళ్లను కణతల వద్ద ఉంచి మిగిలిన చేతివేళ్లను నుదుటి మీద ఉంచి ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని నోటిని తెరిచి పీల్చిన శ్వాసను బంధించి ఆ తర్వాత నెమ్మదిగా నోటిని తెరవకుండా ఓం అనే శబ్దం చేస్తూ వదిలేయాలి. ఈ మధురక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీర బరువును తగ్గించుకొని ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ మధురక్రియ ప్రాణాయామం చేయడం వలన చర్మం యొక్క కాంతిని కూడా పెంచుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 2 నిమిషాల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి 2 చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచాలి. ఆ తర్వాత తలను కిందకు దించి సాధారణ స్థితిలో తలను ఉంచి ఇదే స్థితిలో ఇందాక చేసినట్టుగా ఈ ప్రాణాయామ క్రియను మరొక 10 సెకండ్ల పాటు చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ క్రియను ఆపి కుడి చేతిని లేపి చూపుడు వేలు మధ్య వేలుని నుదుటి మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత మధ్య వేలుని ఫోల్డ్ చేసి చూపుడు వేలు మాత్రమే నుదుటి మీద ఉంచి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను ఈ స్థితిలో మరొకసారి చేసుకోవాలి. ఈ మధుర క్రియ ప్రాణాయామం చేయడం వలన డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఈ క్రియను చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి చూపుడు వేలుతో నుదుటి మీద క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెమ్మదిగా తిప్పుకోవాలి. ఆ తర్వాత కుడి చేతిని కిందకు దించి జ్ఞానముద్ర వేసి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ మధురక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ మధురక్రియ ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే అధిక బరువుని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన బాడీలో ఉండే టాక్సిన్లను, విష పదార్థాలను తొలగించేస్తుంది. త్రికోణాసనం చేయడానికి ముందు ఆసన సమయంలో శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆసనం పర్ఫెక్ట్గా రావాలి అంటే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత త్రికోణాసనం ఎలా చేయాలో చూసేద్దాం. త్రికోణాసనం వార్మప్. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులను ముందుకు గాలిలోనికి చాపి ఉంచి తలను వెనక్కి వంచి నెమ్మదిగా 2 చేతులను కిందకు దించి మోకాళ్ల మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో శరీరాన్ని కుడివైపునకు వంచి కుడి చేతిని మోచేతి వరకు కుడివైపు నేల మీద ఆనించి ఎడమ కాలును గాలిలోనికి చాపి ఎడమ చేతిని నడుము మీద ఉంచాలి. ఆ తర్వాత ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో ఎడమ కాలు పాదాన్ని వెనక్కి వంచి ఉంచి ఆ తర్వాత ముందుకు చాపి ఇప్పుడు ఎడమ కాలును కిందకు దించి శరీరాన్ని కుడివైపునకు వంచి ఇందాక ఎడమ కాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడివైపునకు చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో శరీరాన్ని పైకి లేపి 2 చేతులను ఎడమవైపు నేల మీద ఉంచి తలను ఎడమవైపునకు వంచి నుదుటిని 2 చేతుల మధ్య నేల మీద ఆనించి తలను పైకి లేపి ఆ తరువాత తలను ఎడమవైపునకు ఒకసారి కుడివైపునకు ఒకసారి తిప్పుకోవాలి. ఆ తరువాత శరీరాన్ని పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి కుడికాలును ఫోల్డ్ చేసి ఇందాక ఎడమకాలు వైపు చేసిన క్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా సుఖాసనంలోనికి వచ్చి ఎడమ మోకాలు వైపునకు తలను వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఆ తర్వాత తలను పైకి లేపి ఇదే విధంగా కుడి మోకాలికి నుదుటిని ఆనించి పైకి లేపాలి. ఆ తర్వాత 2 చేతులను కలిపి ముందుకు చాపుతూ చేతి వేళ్లను వెనక్కి తిప్పి ఉంచి తలని కిందకు వంచి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇప్పుడు తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 రౌండ్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 రౌండ్లు తిప్పుకోవాలి. ఇలా చేసిన తర్వాత తలను సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్ర వేసి ఈ వార్మప్ని ముగించవచ్చు. త్రికోణాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులను నేల మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను కలిపి లింగ్ ముద్ర వేసి తలను కిందకు వంచే ఉంచాలి. ఈ త్రికోణాసనం చేయడం వలన ఫ్యాట్ ఉన్న భాగాలలో బాగా వ్యాయామం జరిగి కొవ్వును బాడీ నుంచి తొలగించి శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను పైకి లేపి 2 చేతులను కిందకు దించి నేలకు ఆనించి 2 కాళ్ల పాదాల మీద కూర్చొని 2 చేతులతో 2 మోకాళ్లను కట్టేసినట్టుగా ఉంచి
నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుమును పైకి లేపి తలను కిందకు వంచి 2 చేతులను వెనక వెన్ను మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో తలతో సహా నడుమును పైకి లేపి నిటారుగా నిలబడి 2 చేతులను వెనకే ఉంచాలి. ఆ తర్వాత కుడి చేతిని పొట్ట మీద ఉంచి ఇలా ఈ స్థితిలో నెమ్మదిగా తలతో సహా నడుమును కిందకు వంచి తలను కిందకు చూసే విధంగా ఉంచాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి మరలా కిందకు వంచాలి. ఇలా ఈ క్రియను 2 సార్లు చేసుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా శరీరాన్ని సాధారణ స్థితిలోనికి పైకి లేపి ఉంచి 2 చేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. ఆ తర్వాత 2 కాళ్లను దూరంగా జరిపి ఉంచి 2 చేతులను నడుము మీద ఉంచి కుడి కాలును కుడివైపునకు తిప్పి శరీరాన్ని కూడా కుడివైపునకు తిప్పి ఉంచి ఇదే స్థితిలో కుడి చేతిని కుడికాలు మీద నుంచి కిందకు దింపుతూ తలను నడుమును కుడివైపునకు వంచుతూ ఎడమ చేతిని పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. కుడి చేతిని కుడికాలు పాదం మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఇప్పుడు కుడికాలు పాదాన్ని ముందుకు తిప్పి ఉంచాలి. ఆ తర్వాత కుడికాలు పాదాన్ని మరలా కుడివైపునకు తిప్పి ఉంచి ఇదే స్థితిలో కుడికాలు మోకాలిని బెండ్ చేసి నడుమును కొంచెం కిందకు వంచి కుడి చేతి మోచేతిని కుడి మోకాలు మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కుడి చేతిని కిందకు దించి కుడివైపు నేల మీద ఆనించి నడుమును కుడివైపునకు వంచి ఉంచాలి. ఈ త్రికోణాసనం చేయడం వలన శరీర బరువును తగ్గించడంతో పాటు అన్ని రకాల వెన్ను సమస్యలను తగ్గించి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా బెండ్ చేసిన మోకాలును నిటారుగా ఉంచి ఎడమ చేతిని కిందకు దించి 2 చేతులను కుడికాలు పక్కన నేల మీద ఉంచి తలను కిందకు వంచి నుదుటిని కుడి మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను నడుముతో సహా ముందువైపు నేల మీద ఉంచి తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో తలను నడుమును ఉంచాలి. ఆ తర్వాత ఎడమకాలు పాదాన్ని ఎడమవైపుకు ఇందాక కుడికాలును ఉంచినట్టుగానే ఉంచి ఈ ఆసన క్రియను ఇప్పుడు ఎడమకాలు వైపునకు చేసుకోవాలి. ఈ త్రికోణాసనం చేయడం వలన శరీరంలో అన్ని కండరాలు ఫ్లెక్సిబుల్గాను బలంగాను తయారవుతాయి. ఈ త్రికోణాసనం చేయడం వలన బాడీని బ్యాలెన్సింగ్గా మరియు బాడీని మంచి షేప్లో ఉంచుకోవచ్చు.
తర్వాత తలను నడుమును ముందు వైపునకు తీసుకువచ్చి 2 చేతులను నేల మీద ఉంచి కాసేపు ఇదే స్థితిలో ఉండాలి. ఆ తర్వాత 2 మోకాళ్ళని బెండ్ చేసి తలను నడుమును సాధారణ స్థితిలో ఉంచి 2 మోకాళ్ళ మీద 2 చేతులను ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా మోకాళ్లను నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలతో సహా నడుమును కిందకు వంచి 2 చేతులను ముందు వైపు నేల మీద ఉంచి ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి ఇదే స్థితిలో 2 చేతులను ఎడమ వైపునకు నేల మీదకు చాపి తలను కిందకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ త్రికోణాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిదే. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి శరీరాన్ని 2 చేతులను కుడివైపు నేల మీదకు వంచి ఇందాక ఎడమవైపు చేసిన క్రియను ఇప్పుడు కుడివైపునకు చేసుకోవాలి. ఇలా కుడివైపునకు కూడా ఈ ఆసన క్రియను 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి ఆ తర్వాత 2 చేతులను ముందువైపు నేల మీద ఆనించి ఆ తర్వాత 2 చేతులను లింగముద్రలో నేలకు ఆనించి ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా తలతో సహా నడుముని పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు తెరిచి ఈ త్రికోణాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో త్రికోణాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ఈ త్రికోణాసనం చేయడం వల్ల శరీర బరువును పెరగకుండా అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరం ఫ్లెక్సిబుల్గా మరియు దృఢంగా మారుతుంది. మరి త్రికోణాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. వెయిట్ లాస్ కి సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఆసనాలలో త్రికోణాసన చాలా మరీ ముఖ్యమైన ఆసనం అండి. ఇది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వెయిట్ లాస్ అనేది చాలా ఖచ్చితంగా మనం పొందవచ్చు. వెయిట్ లాస్కి సంబంధించి అన్నీ మనకి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, పర్టికులర్గా చెప్పాలి అంటే లోవర్ బాడీ అండ్ దెన్ షోల్డర్స్ అండ్ అబ్డామినల్ ఏరియా, ఈ ఏరియాలో అక్యుములేట్ అయిన ఫ్యాట్ని చాలా బాగా మనం రెడ్యూస్ చేయవచ్చు. ఈ త్రికోణాసన ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు నిపుణుల ఆధ్వర్యంలో గనక ప్రాక్టీస్ చేసినట్లయితే ఎలా మనం బ్యాలెన్స్ చేస్తూ ఈ పోస్చర్ని చేయాలన్నది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 కాళ్ళ మీద మనము బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. అంతే తప్ప మనం ఒక వైపుకి బెండ్ చేసామని చెప్పేసి ఒకే వైపున మనం బాడీ వెయిట్ అంతా వేసినట్లయితే మళ్ళీ మనకి షోల్డర్ అండ్ నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోస్చర్ హోల్డ్ చేసేటప్పుడు 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ మనం చేస్తూ సైడ్కి బెండ్ అయినట్లయితే కనుక మనం చాలా మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. పర్టికులర్గా నడుము భాగంలో ఉన్న కొవ్వు బాగా తగ్గడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. జనరల్గా మనకి రీసెర్చ్ ప్రకారం కూడా చూసినట్లయితే మీకు అబ్డామినల్ ఏరియాలో నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ వల్ల ఫ్యూచర్లో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో పాటు డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే దీని వలన మనకి బాడీలో రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఏర్పడుతుంది అబ్డామినల్ ఫ్యాట్ వల్ల. కాబట్టి అబ్డామినల్ ఫ్యాట్ని మనం బాగా రెడ్యూస్ చేసుకోవడంలో త్రికోణాసనాల హెల్ప్ తీసుకుని అన్ని బెనిఫిట్స్ మనం పొందవచ్చు. సో బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో
చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.